ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. హిడ్మా ఎన్కౌంటర్, ఆయనతో పాటు ఆయన భార్య, మరో 4 మావోయిస్టులు కూడా మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 50 మంది నక్సల్స్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఒకవైపు ఆపరేషన్ కగార్తో నక్సల్స్ వికలమైపోతున్నటువంటి పరిస్థితి, నక్సల్స్ను రూపుమాపేటువంటి ఏదైతే ప్రయత్నం ఆపరేషన్ ఉందో సక్సెస్ఫుల్గా వెళ్తుంది అనేది, ఇది ఇంకా ఈ చర్య కొనసాగుతూ ఉంటుంది. డెఫినెట్గా నక్సల్స్ రహిత సమాజం అనేది ఇంపార్టెంట్ అన్న దిశగా ప్రభుత్వాలు ముందుకెళ్తున్నటువంటి క్రమంలో రాజకీయ పరంగా చూస్తే విపక్షాల నుంచి కావచ్చు, వామపక్షాల నుంచి కావచ్చు, ఈ ఎన్కౌంటర్స్ జరిగిన క్రమంలో బూటకపు ఎన్కౌంటర్లని రకరకాల విమర్శలు మనం వింటూ ఉంటాము. అండ్ ముఖ్యంగా ఈ హిడ్మా ఎన్కౌంటర్తో నేతలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి, దీనికి సంబంధించి వాళ్ళ వాయిస్ తీసుకుందాము. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అమర్నాథ్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి అమర్నాథ్ గారు. మానవతరాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే సార్. ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్ రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి. బాలరాజు గారు, ఈ కగార్కు సంబంధించి ముందుగా మీ ఒపీనియన్ చెప్పండి. ఆపరేషన్ కగార్తో జోష్న గారు, మీకు అట్లాగే బాలరాజు గారిని అడిగినట్టున్నా నేను చెప్తానండి. ఎట్లా రాజకీయ పార్టీల గొడవలు వాళ్ళకు ఉంటాయి కదా. అయ్యో, మరి విశ్లేషణ అందరిది చెప్పిన తర్వాత కాదు కానీ ఇందులో కొంచెం నన్ను మాట్లాడియండి. కొంచెం ఎందుకంటే నక్సలైట్ల ఏరియాలో రిపోర్టర్ గా 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాడిని కనుక కొంచెం నాకు మంచిగా సరే మీరే ముందు చెప్పండి. రైట్, మొదలు పెట్టాను కనుక క్షమించాలి. మీ అందరూ 2 విషయాలు మాట్లాడుకుంటున్నాను. ఏదైనా ఏ తీవ్రవాదమైన, వామపక్ష తీవ్రవాదమైన, మత తీవ్రవాదమైన తప్పు. ఎందుకంటే వ్యక్తి నిర్మూలన సిద్ధాంతం ఎవరు చేసినా తప్పే. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేరు, ఇది జనరల్ రూల్స్. కానీ రెండింటిని వేరుగా చూసుకోవాలంటున్నాను నేను. మతతత్వ తీవ్రవాదాన్ని, మనకు వామపక్ష తీవ్రవాదాన్ని వేరుగా చూడాలి. తప్పు అంటున్నాను. వ్యక్తి నిర్మూలన అనేది తప్పే. కానీ వాళ్ళు ఎందుకోసం పోరాడుతున్నారు, ఎవరి కోసం పోరాడుతున్నారు, ఏం చేస్తున్నారని ఆలోచన చేయకపోతే కష్టం అంటున్నాను. ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదులతో దీన్ని పోలిస్తే ఆపరేషన్ కగార్ పేరు మీద పైనుంచి మనం బాంబులు చేద్దాం, పశువులు చంపినట్టు చంపేసుకుంటూ పోతా అంటే మన పిల్లలు మనం చంపుకుంటున్నామా లేదా? వాళ్ళు చేసి తప్పే. మన పిల్లలు తప్పు చేస్తే పోరని బట్టి బండ కొట్టరా అంటాం, మనం కొడతామా? వాళ్ళ కాకపోతే రేపు మారుతారు, మన పిల్లవాడిని మనం సంధానించుకుంటాం. ఇది వీళ్ళు మన పిల్లలు. అదే ఉగ్రవాదులు మొన్న ఢిల్లీలో ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేయాలంటున్నాడు. రెండోది కూడా మతతత్వ తీవ్రవాదం ఏదైనా సరే, ఏ మతందైనా సరే, అది ఏ ఉగ్రవాదం తప్పే అంటున్నాడు. దీన్ని వేరు చేయకుండా శాంతి భద్రత సమస్యగా చూసి మావోయిస్టులు అంతం చేశాం అని బీరాలు పలికితే లాభం లేదు. నేను గతంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడన్నా ఇప్పుడు అంటున్నాడు, ఈ పార్టీలకు సంబంధం లేదు. బీజేపీ రామ్మోహన్ సార్, మన బిడ్డలనే చంపుతూ ఉండడము, ముఖ్యంగా గిరిజనుల పరిస్థితి, కొన్నిసార్లు అడవి బిడ్డల పరిస్థితి చూస్తూ ఉన్నాము. వాళ్ళను ఊచకొత కోసిన పరిస్థితి చూస్తున్నాము. అది ఎట్లా చూద్దాం మరి? రెండు చెప్తున్నాను. పొట్టకూటి కోసం పోలీసు అయ్యావని గద్దర్ పాటు సభలకు నేను అదే రిపోర్టింగ్ చేసామని ఏమంటున్నా అంటే ఈ సమస్య కాదంటున్నాను. ఇప్పుడు రెండు కూడా, ఇప్పుడు మానవ హక్కుల సంఘాలు లేకుండా పౌర హక్కుల సంఘాలను కూడా విమర్శించిన ఎన్కౌంటర్ చూడాలి. మీరేమో అటుపక్క కట్టుకథలు పోలీసులు చెప్తారు, ఇటు పక్క కట్టుకథలు పౌర హక్కుల సంఘాలు చెప్తారు. ఈ రెండు తప్పే అంటున్నాను. పౌర హక్కుల సంఘం రాజగోపాల్ విమర్శించండి. నిజమైన ఎన్కౌంటర్ కూడా ఆయన కట్టుకథ చెప్తే పోలీసులకు మీకు తేడా ఏం సార్ అని చెప్పాను నేను. సమస్య లేదు ఇక్కడ. ఆదిలాబాద్ ఎన్కౌంటర్ నుంచి పడితే గిరాయిపల్లి ఎన్కౌంటర్ నుంచి నేను 50 ఏళ్ళుగా రిపోర్టర్ చేస్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. మీరు ఇక్కడ జరిగేది ఏంటంటే, మనం దీన్ని ఇప్పుడు గిరిజనులు గిరిజనులు చంపే సందర్భం చూసాం కదా, దోపిని చంపే సందర్భాలు. ఇప్పుడు హిడ్మా ఉన్నాడు, దాదాపు 50-60 సంఘటనల్లో పోలీసులు చంపిండు కాదంటలేదు నేను. కానీ ఇది ఇప్పటికి మావోయిస్టులను వ్యక్తి నిర్మూలన ద్వారా వాళ్ళు ఏదో సమాజాన్ని మారుద్దామని కూడా అన్నంత తప్పో. వ్యక్తి నిర్మూలన ద్వారా సమాజంలో శాంతి భద్రతలు కాపాడే క్రమంగా దీన్ని చూస్తే కరెక్ట్ కాదంటున్నాను నేను. దీన్ని అంతవరకే మనం ఇది రాజ్యాంగబద్ధంగా వాళ్లకు చంపే హక్కు ఎవరికి లేదు, వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. కానీ ప్రైవేట్ హింస కంటే రాజ్య హింస చాలా గొప్ప పెద్దది, దొంగతనం, రాజ్య హింస అనేది తప్పు అంటున్నాను. ఎవరు చేసినా రాజ్య హింస తప్పు అంటున్నాను. చూద్దాం వాళ్ళు ఎవరి కోసం చనిపోయారు. వాడికైనా ఒక్కరికైనా చూడండి, మొత్తం పట్టుబడ్డ వాళ్ళకి కానీ చచ్చిపోయిన వాళ్ళకి కానీ జానడు గుంటెడు భూమి ఉందా, పొందబెట్టి జాగున్నదా, వాళ్ళ తల్లిదండ్రులు చూడండి, వాళ్ళ ఆర్థిక స్థితి చూడండి. జరుగుతుంది ఏంటంటే, ఎవరైతే నక్సలైట్లు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను నేను.
అర్బన్ నక్సలైట్ గా పేర్కొంటున్న వాళ్ళు చాలా మంది తమ ఉద్యోగాలు పిల్లిన బొజ్జకు శ్రీరామ రక్ష అని వాళ్ళు మాత్రం మంచుకుంటారు, వీళ్ళని రెచ్చగొట్టి పంపిస్తున్నారు. అది కూడా చెప్తున్నాను నేను. రెండోది కూడా అంటున్నాను, రెండో కోణం కూడా, వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకుంటారు, వాళ్ళ పిల్లలే ఇంకెక్కడ చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, వాళ్ళు జీతాలు పొందాలి, ప్రొఫెసర్లుగా ఉండాలి. వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. మావోయిస్టులను హెచ్చరించాల్సిన బాధ్యత వీళ్ళది కాదా అంటున్నాను నేను. వాళ్ళ ఆనాడు పీపుల్స్ వారు కావచ్చు, వాళ్ళ మావోయిస్ట్ కావచ్చు, ఇంకే తీవ్రవాదం కావచ్చు. మతతత్వ తీవ్రవాదాన్ని వేరుగా చూడాలి, దీన్ని వేరుగా చూడాలి అంటున్నాను. ఇవాళ మతతత్వ తీవ్రవాదాల గురించి మనం మాట్లాడితే ఆపరేషన్ సింధూర్ పేరు మీద చేసుకుంటే మనం అమెరికాతోని మనం వాడు భయపెడితే మనం కుదుర్చుకుంటాం ఒప్పందాలు, ఇటు పక్కన ఉగ్రవాదాన్ని విడిచిపెడుతుంటాం, ఆపరేషన్ సింధూర్ ఆపేస్తాం, మన పాకిస్తాన్ మీద సరైన చర్యలు ఎండగట్టడానికి మనం ముందుకు పోము. ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఆపరేషన్ కగారాల పేరు మీద పైనుంచి బాంబింగ్ చేయడం చూసిన ఎన్కౌంటర్ సమర్థిస్తారు. వీడు బాడు కొట్టుకుంటున్నారు, ఎవడో చచ్చిపోతారు, సమస్య వేరు. కానీ ఒక రకంగా భయాత్మక పరిస్థితులు సృష్టించి పైనుంచి బాంబింగ్ చేయడం ఏంటి, పశువులను చంపినట్టు చంపడం ఏంటిది అంటే. నేను ఇంకో పని చెప్తున్నాను, ఇప్పుడు మావోయిస్టుల నిర్మూలనకు 26 మార్చి 2026 అన్నారు కదా, మార్చి 31 2026 అన్నారు కదా. నేను పోదాం సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నక్సల్స్ తోని ముఖ్యంగా మన ఈ పాలనకు సంబంధించి కావచ్చు, వీటి పట్ల కావచ్చు, వాళ్ళ ప్రభావితం ఎంతవరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎంతవరకు ఉన్నటువంటి ఏరియాలలో అంటే సమంజసం కాదు. నేను ఏమంటున్నానంటే ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు మారినాయి. ఒకనాడు ఉన్నట్టు వాళ్ళు ఇవాడు ఉన్నట్టు రేపు ఉండదు. వాళ్ళకు మద్దతు పోయింది. మద్దతు పోగొట్టే చర్యలే అభివృద్ధి, శాంతి మంత్రం అభివృద్ధి మాత్రమే మావోయిస్టులు నిర్మూలించగలుగుతుంది. ఈ విధానం తప్పు. నేను ప్రభుత్వం చేస్తున్న విధానం చంపి సాధిస్తాం అనుకుంటే వాళ్ళకు మీకు తేడా ఏముంది అంటున్నా. వాడు వ్యక్తి నిర్మూలన అంటే మీరు వ్యక్తి నిర్మూలన అంటుంటే వ్యక్తి నిర్మూలన కావచ్చు, ఇటుపక్క అటుపక్క నష్టం జరగవచ్చు. వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళు కూడా మన వాళ్ళే, పోలీసు మన వాళ్ళు కదా, గిరిజనులు మన వాళ్ళు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ విధానం తప్పు. శాంతి భద్రతల సమస్యగా చూసి వీళ్ళని వ్యక్తి నిర్మూలన చేస్తామని తప్పు. వాళ్ళదే మీరైనంటున్నారు. ఏం చేయాలి మరి? సామాజిక ఆర్థిక అసమానత పెరుగుతున్నాయి, సంపద పెరుగుతుంది. ఇవాళ ప్రజలు బిచ్చగాలుగా మార్చడం మనమే. సంక్షేమ పథకాలకు చేయి దాపే పరిస్థితి ఉన్నది. ఓటుకి 500 రూపాయలు ఇస్తే ఓటేసే పరిస్థితి ఉన్నది. గిరిజన వర్గాలు, సామాజిక వర్గాలకు 1 ఎకరం భూమి లేకుండా ఉన్నారు. ఉత్పత్తి వనరులన్నీ ఒక దగ్గర కేంద్రీకృతమైనవి. ఇవాళ అదాని, అంబానీ, టాటా బిర్లా కావచ్చు, ఎవడైనా సరే సంపద కేంద్రీకృతం అవుతుంది. సంపద వికేంద్రీకరణ కావాలి, భూమి వికేంద్రీకరణ కావాలి, మనకు ఉత్పత్తి వనరులన్నీ వికేంద్రీకరణ కావాలి. సమాజంలో పేదరికం లేని సమాజం కావాలి. ఇవాళ అన్ని పార్టీలు అనుచిత ఉచిత వాగ్దానాలు చేస్తున్నాయంటే ఏమన్నట్టు అంటే పేదరికం అట్లాగే ఉండాలి, వీళ్ళు ఇట్లాగే ఉండాలి, మేము ఇచ్చే వరాలకు వాటి చేతి దాపాలి. దీన్ని కదా ప్రశ్నించాల్సింది మనం అంటున్నాను. మావోయిస్టులను వ్యక్తిగతంగా ఏరు వేస్తే సాధ్యం కాదు. ఇవాళ కాకపోతే రేపు పుడతారు. మొన్నటిదాకా ఏమన్నది కేంద్ర ప్రభుత్వం 400 మంది మిగిలింది అన్నారు. తిరుపతి టు పశుపతి అంటే, తిరుపతి టు పశుపతి అంటే అయిపోయింది పొమ్మనాకి 26 జిల్లాలు మిగిలి అంటారు. నేనేమంటున్నాను, మీరు ఎంత చంపుకుంటూ పోతే మావోయిజం అనే సిద్ధాంతం తప్పే కావచ్చు, వ్యక్తి నిర్మాణం తప్పే, కానీ సామాజిక అసమానతలు పోవాలనే విధానం తప్పెంత అవుతుంది. మీరు అదే అంటున్నారు కదా, రాజకీయ పట్ల అదే అంటున్నారు కదా. నిజంగా చంపుకుంటూ పోతే ఈ దోపిడీదారులను చంపాలి కదా, నిజంగా చంపుకుంటూ పోతే సమాజాన్ని నాశనం చేసే వాళ్ళు చంపాలి కదా. అది లేదు కదా మన దగ్గర. వాళ్ళు చంపాలంటే మనకు చాలా అడ్డం వస్తాయి. నేను ఏమంటున్నాను, ఏమంటా అంటే చంపుకుంటూ పోతే మావోయిజం ఆగదు, కొత్తగా పుడుతుంటారు, మళ్ళీ అందులో చేరుతుంటారు, శలభాల్లాగా మాడిపోతుంటారు. ఆ విధానం తప్పు. వాళ్ళైనా వీళ్ళైనా వ్యక్తి నిర్మూలన సిద్ధాంతం భావిస్తూ సామాజిక అసమానత నిర్మూలన అసలైన నక్సలిజానికి బాట వేస్తారు. నక్సలైట్ నిర్మూలన